కరోనా ఒక 2 సార్లయితే వచ్చేసి వెళ్ళింది. ఇప్పుడు సింగపూర్‌లో మళ్ళీ విజృంభిస్తోంది. మరి భారతదేశానికి వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? కరోనా ఒక మహమ్మారి. 100 సంవత్సరాలకు ఒక పెద్ద విపత్తు వస్తుంది. కరోనాలో భయంతోనే చాలా ఆడవాళ్ళు స్నానం చేయగానే ఇలాంటివన్నీ ఇమీడియట్గా వాటికి యాంటీవైరస్ ధన్వంతరి పుట్టిన మహాక్షేత్రం అమ్మ మనది. పుర్రెలో నుంచి కనతిని తీసిన మహాగణ చరిత్ర కలిగిన మోడర్న్ లైఫ్ అని చెప్పి దరిద్రం అంతా ఎక్కడి నుంచి తెస్తున్నాం? ఆధునికతలో కరోనా రావచ్చు కానీ భయభ్రాంతులకు గురి చేయకండి ప్రజలను. అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. నేను ఝాన్సీ రాణి. ఇవాళ మన స్టూడియోలో శివరుద్ర సాధువు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. కరోనా ఒక 2 సార్లయితే వచ్చేసి వెళ్ళింది. ఇప్పుడు సింగపూర్‌లో మళ్ళీ విజృంభిస్తోంది. మరి భారతదేశానికి వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? ప్రశ్న మంచి ప్రశ్న. కరోనా ఒక మహమ్మారి. సృష్టిలో పుట్టిందైతే కాదు, మీకు తెలిసిందే. 100 సంవత్సరాలకు ఒక పెద్ద విపత్తు వస్తుంది మన దగ్గర. కలరా, ప్లేగు, ఆ విధంగా కరోనా అన్నారు. కానీ కరోనా అది ఆ కోవకు సంబంధించింది కాదు. స్విట్జర్లాండే కానీ ఇంకేదో ల్యాండ్లో కానీ వచ్చింది అనుకుందాం తల్లి. ఇలా వచ్చిన తర్వాత ఏమవుతుందంటే వాతావరణ కాలుష్యం, చల్లటి ప్రాంతం మరియు మంచు ప్రాంతం, ఈ నీళ్ళకు సంబంధించిన విషయ వివరణలు ఉన్న కొన్ని మంచు ప్రాంతాలలోనే విజృంభణ. ఇప్పుడు కరోనా చాలామందిని గమనించాల్సిన విషయం ఏంటంటే కరోనాలో భయంతోనే చాలామంది చనిపోయారు. అంటే మాకు వచ్చింది అంటే సీజింగ్ కానీ, ఆ తర్వాత ఇచ్చింగ్ కానీ, కాఫ్, కోల్డ్ రిలేటెడ్ డిస్కషన్స్. ఒక ఋషి పరంపర ధన్వంతరి మాత పుట్టిన భారతదేశంలో అంత సులభంగా ఏ వ్యాధి పుట్టదు. మీరు గమనించాలి. తులసి మాత ఉందిగా, అలోవేరా ఉందిగా, ఆమ్లా, కాకకాయ షికాకాయ అంటారు. ఇవన్నీ ఎక్కడి? పూర్వకాలం నుంచే కుంకుడికాయలు, ఉసిరికాయలు. మనం అనుకున్నది ఇదే, మన దీని పేరు అలోవేరా అని. అంటే దాన్ని కొన్ని ఫేస్లో పెట్టుకోండి. పసుపు, కుంకుమ, గంధాలు, అష్టసుగంధాలు, లవంగ, ఇలాచి, దాచిన చెక్కలు, ఇవన్నీ అష్టసుగంధాలు మన దగ్గర ఇన్ని ఉన్నాయి. మీకు తెలుసా తల్లి? ఇవన్నీ మనం ఈ మధ్య చూస్తున్నామా? తక్కువ కదా. కానీ ఇప్పుడు కూడా మీ శరీరం మీద ఉన్నాయి ఇవి. నమ్ముతారా మీరు? ఇలా గురుగారు, మనం షాంపూ వేసాము. సో కెన్ యూ జస్టిఫై షాంపూలో ఏమేమి వేశారు? ఖచ్చితంగా ఇందులో ఉన్నది ఒకటి ఉంటుంది అందులో. సోపు ఖచ్చితంగా ఇందులో ఉన్నది ఒకటి ఉంటుంది అందులో. ఇన్ని గెలిఫీసేసి అవతలోడు సబ్బులు అమ్ముతుంటే మనం రుద్దుకుంటున్నాము. మన న్యాచురాలిటీని మనం మర్చిపోయాం. ఇదే కదా శాసనం. ఇప్పుడు కొంతమందిని మనం ఉద్దేశించి మాట్లాడదాం. డైరెక్ట్ అలోవేరా పెట్టుకోము, కానీ అలోవేరా సోపు మాత్రం కొనుక్కొచ్చుకుంటాం. అంటే అలా అలోవేరా ఉన్నట్టేనా? అలోవేరా డైరెక్ట్ వాడడానికి తెలియక, ఓపిక లేక ఆ సబ్బు రుద్దుకుంటే ఇంత నొరుగు వస్తే ఇక ఫ్రెష్ అప్ అయిపోతాం. ఒకప్పుడు సున్ని పిండి, ఇంత లావు ఉన్న పసుపు కొమ్మలు, సన్నవి కావు, లావుగా ఉండేది గుండ్రటి పసుపు కొమ్మలు, అలోవేరా, సున్ని పిండి పెట్టి అందులో కొంచెం తేనె వేసి దంచేవాళ్ళు. బాగా దంచితే చాలా మెత్తగా అవుతుంది. దాన్ని పెట్టి స్నానం చేసేవాళ్ళు. అలా ఫేస్ కాంతివంతం, ఆరోగ్యవంతం. నీకు ఆ పీలుస్తున్నప్పుడు ఈ లంగ్స్లోకి ప్యూరిటీగా హెల్దీ గాలి వెళ్తుంది. ఇది నిర్ణయమా కాదా? నెత్తికి కుంకుడుగాయ పెడతాడం ఏమవుతుంది? ఇంట్లో ఉన్న జిడ్డు లేకపోతే ఇంకేదో ఏదో మొత్తానికి చుండ్రు పోయి ఈ హెయిర్ ఇలా కింద వచ్చినప్పుడు, ఆ మీదకి వచ్చినప్పుడు కూడా ఆ స్మెల్కి మళ్ళీ లోపలికి హెల్తీ స్మెల్ పోతుంది. ఈ పక్కన పెడతాం. ఆడవాళ్ళు స్నానం చేయగానే ఈ రోజుల్లో తీసుకొస్తున్నారు అదొకటి ఇట్లా డ్రయర్, అదే మంచిగా తీసుకొస్తారు. హెయిర్ డ్రయర్ తీసుకొచ్చి ఇలా పెడతారు. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు, అక్కడ స్నానం రాగానే సాంబ్రాన్ని వేడి నిప్పులు పెట్టగానే దాన్ని ఒకటి ఉండి ఇలా పెట్టేవారు. ఇది ఎందుకు పెట్టేవాళ్ళు? దాన్ని అర్థం తెలుసుకోవాలి. ముఖ్యమైన విషయం ఏది నేను చెప్తుంది కూడా చాలామంది పర్టికులర్ తీసుకోవాలి. ఈ హెయిర్తో పాటు నీవు పీల్చేటప్పుడు నీ ఊపిరితిత్తులకు శక్తి అందుతుంది. స్నానం చేశాక ఏమవుతుందంటమ్మా, ఇప్పుడు మెనీ కేసెస్ ఇదైతే ఉంటుందో పల్మ్ అంటారు దీన్ని, పల్మనరీ. అంటే ఇదైతే ఉంటుందో ఈ చెస్ట్, ఈ వీక్నెసెస్తోని ఈ చల్లనీళ్ళు చేయగానే కొంతమందికి వీక్నెస్ వచ్చేస్తుంది.
వేడి నీళ్ళు చేసినా లంగ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది కదా. ఇలాంటివన్నీ ఇమీడియట్గా వాటికి యాంటీవైరస్ ఇచ్చేసినట్టు శరీరానికి మళ్ళీ మనం అలా వేడిగా అవన్నీ చేసి అలా ఉండేది స్థితిగతులు, లేదా ఎండలో తలబెట్టి పడుకోవడాలు, కొద్దిసేపు ఆరేదాకా ఇలా అనుకోవడాలు, ఇవన్నీ చేసేవాళ్ళు. ఇవన్నీ ఎంత ముమ్మరంగా ఉన్న దగ్గర ఎందుకు వ్యాధి పుట్టలేదు గమనించాలి. ధన్వంతరియే పుట్టిన మహాక్షేత్రం అమ్మ మనది. సుశ్రుతుడు అంటే మీకు పేరు విన్నారా? ఆయన గారు ఎన్ని శాస్త్రచికిత్సలు చేశాడు మీకు తెలుసా? ఆయన ఏం శాస్త్రచికిత్సలు చేశాడో తెలుసా? సుశ్రుతుడు తెలియదు అసలు. పుర్రెలో నుంచి కనతిని తీసిన మహాజ్ఞాన చరిత్ర కలిగిన సుశ్రుతుడు పుట్టిన మహాజ్ఞాన సంపద ఈ భారత జాతి తల్లి. భాస్కరుడు ఎవరో తెలుసా మీకు? తెలియదు. భాస్కరుడు కంటికి ఆపరేషన్ చేసిన మహాజ్ఞానవంతుడు తల్లి. ఇలా ఎలాంటి ఆయుధాలు లేకుండా, ఎలాంటి మీరు అన్నట్టుగా వెరీ వెరీ మైక్రో లెవెల్ వెపన్స్ లేకుండా కంటికి ఆపరేషన్ చేసిన భాస్కరుడు పుట్టిన నేల అమ్మాయి. భరత మహాముని వర్యులు మీకు తెలిసిందేగా, ఆయన భారతదేశానికి పేరు వచ్చింది ఆయన వల్లే. అలాంటి గొప్ప 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 చరిత్ర కలిగిన ఈ పురాణాలలో కరోనా లాంటిది పుట్టిందంటే నేను నమ్మను. మనం చేసుకునే ఇవన్నీ నువ్వు హెల్తీగా ఉండాలి, న్యాచురల్ ఫుడ్. భూమి మీద ఎంతమంది కూర్చొని తింటున్నారు ఈరోజు? ఓపెన్ చెప్పండి. డైనింగ్. ఎందుకు డైనింగ్ తింటారు? వయసు రీత్యా కొన్ని నొప్పుల చేత. వాళ్ళని నొప్పుకుంటా పొట్టి గాన్లు కూడా దాని మీద కూర్చొని మోడర్న్ లైఫ్ అని చెప్పి అలా మొదలు పెట్టారు. అరటాకులు ఎందుకు తింటున్నారు? ఎక్కడా లేదు. అరటాకులో తినడం భోజనం శుభసూచకం కానీ తిను. సరే ప్లేట్లనే తిను, మంచిగా నిమ్మలంగా ప్రశాంతంగా ఇట్లా కూర్చొని ఒక వివరంగా 10 నిమిషాలు తినాలి. గంట బాగా తింటాడా అమ్మాయి ఎవడన్నా అన్నము? అరే మొన్న తింటుంటే వాడిని బాగా తిట్టేసి ఏం తింటున్నాడు, అంతా ఏం తింటున్నాడు? ఒక్క ముద్ద పెట్టి ఊరంతా చూస్తున్నాడు ఆయన నమ్ములుకుంటా. ఇక అదేదో పెద్ద ప్రపంచాన్ని ఏలిన వీరుడు చక్రవర్తి తింటున్నాడు పెళ్ళిలో కూర్చొని. అంటే గంట బాగు తింటారా తల్లి? దరిద్రం అంతా ఎక్కడి నుంచి తెస్తున్నావు? నీ చేతిలో ఉందేగా. చేతి ఇక్కడ దాకా తింటారు ఆయన. చాలా వివరంగా కలుపుకోవాలి మనం. ఇది దాటితే 7 జన్మల పాపం అంటుతుంది అంటారు. ఇది చిన్నప్పుడు తిట్టేవాళ్ళు మన వాళ్ళు, ఇది దాటితే అని. నాన్నలు, మన అమ్మమ్మలు, మా నాన్న అయితే బాగా కొట్టేవాడు కూడా మమ్మల్ని, ఇక్కడ ఇది దాటితే అని. ఇందులోకి రాకూడదు అంటారు, ఎందుకంటే దీన్ని రాత అంటారు. ఇలా ఎన్నో ఉన్నాయి కదా. ఇవన్నీ ఎందుకు మనం పాటించాం? కరోనా లాంటిది దాన్ని అడ్డుకోవడానికి మన దగ్గర శస్త్రచికిత్స పరంగా, ఏ మానసిక స్థితి పరంగా, ఏ ఆయుర్వేద స్థితి పరంగా మనం సిద్ధంగా ఉన్నాం. అది వచ్చినా కూడా మనం ఇవన్నీ న్యాచురల్గా నీట్గా పాటించి తులసి చెట్లను పూజించుకొని, తులసి చెట్టుకు ఆకు ఉంటుంది, ఆకుతో పాటు చాలా చిన్నగా సన్నగా ఒక ఆవాల లాంటిది గింజలు ఉంటాయి తెలుసుగా. ఆ గింజలు అలా లాగి నీళ్ళల్లో ఉడకపెట్టి కొంచెం చిన్నగా ఒక బెల్లం ముక్క వేసి దాన్ని వేడి చేసి తాగితే అమ్మ ఈ లంగ్స్ ఎంత ప్యూరిఫై, పేగులు ఎంత ప్యూరిఫై అవుతాయి తెలుసా. శాస్త్రంలో రాసింది ధన్వంతరిలో. ఇది ఎందుకు మనం పాటిస్తలేము? కాబట్టి ఏంటంటే కరోనా వస్తుందంటే మనం కొంచెం జాగ్రత్తగా పడాల్సిన అవసరం. ఆధునికతలో కరోనా రావచ్చు, కానీ అంతకంటే ముందే అత్యాధునికతంగా ఉన్న భారతదేశంలోకి కరోనా వచ్చినా దాన్ని తట్టుకునే పరిస్థితుల్లో మానవులు ఉన్నారు. భయపడాల్సిన అవసరం లేదు. ఆయురారోగ్యాలతో ప్రజలందరూ ఉండాలి. హోమాలు బాగా చేయాలి. హోమం చేసినప్పుడు 3-4 కిలోమీటర్ల వరకు ఆ ఊరు బాగుంటుంది. కాబట్టి ప్రతి ఊరిలో హోమం చేస్తూ పోతూ ఉంటే అలాంటి వైరస్ని ఖచ్చితంగా తిప్పికొట్టవచ్చు. భయభ్రాంతులకు గురి చేయకండి ప్రజలను తల్లి. నమః శివాయ. నమస్కారం.